నెల్లూరులో రాజకీయం వేడెక్కింది. వైసీపీ ఎమ్మెల్యేలు వర్సెస్ వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యేలుగా మారింది. ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు. తమ సస్పెన్షన్ పై ఎమ్మెల్యేలు భగ్గుమన్నారు. ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ నిప్పులు చెరిగారు. తాజాగా వారిపై ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యేలకు నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికల్లో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి ఓటమి తప్పదని ఎమ్మెల్యే అనిల్ జోస్యం చెప్పారు. అలా కాకుండా వచ్చే ఎన్నికల్లో ఆ ముగ్గురు గెలిచి అసెంబ్లీకి వస్తే తాను రాజకీయాలు వదిలేస్తానని అన్నారు. ఒకవేళ నేను గెలిచి అసెంబ్లీకి వస్తే మీరు రాజకీయాల నుంచి వెళ్లిపోతారా అని వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యేలకు సవాల్ విసిరారు. ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ 2024 ఎన్నికల్లో ఎవరు అసెంబ్లీకి వస్తారో తేల్చుకుందామని అన్నారు. ఈసారి అనిల్ ను శాసనసభకు రానియమంటూ కొందరు మంగమ్మ శపథాలు చేస్తున్నారని, ఇటీవల పసుపు కండువ కప్పుకున్న కొందరు జిల్లాల్లో 10కి 10 స్థానాలు సాధిస్తామని చెబుతున్నారన్నారు. ముగ్గురు పోయారంట, దానివల్ల ఏదో ఊడిందంట. ఏం ఓళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాయకులు పోయారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానంతో కార్యకర్తలు కానీ ప్రజలు కూడా ఈ నెల్లూరు జిల్లాలో సిద్ధంగా ఉన్నారు. జగనానికి 2024 ఓట్లేసేదానికి ఎప్పుడూ ఒకటే చెప్తా ఉన్నాం. ఈ నాయకులు పోయినంత వల్ల వీళ్ళ వల్లే ఒరిగిపోతుంది అనుకునే భ్రమలో పడుతూ ఉన్నారు తప్ప ఇంకేం లేదు. తీసిస్తాం. ఫస్ట్ మీకు గెలవండరా నాయన, మనకాడు వేటు పడేటట్టుంది. మంది దిక్కులేదు కానీ 10కి 10 గెలిపిస్తాం, 10కి 10 ఇచ్చించుతాం. ఏదో సామెత ఉంది, ఏదో బిచ్చగాడు అంట, పొద్దుగాని బిచ్చగాడు ఏదో సామెత ఉంది. ఇప్పుడు ఈ పసుపు వేసుకోము కానీ మేమేదో పసుపులోనే పుట్టాం, పసుపు రంగులోనే బతికే ఉన్నట్టుగా యాక్ట్ చేస్తున్నారు. వాళ్ళేమో అసలే ఒరిజినల్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు మా కర్మ కదరా నాయన, వీళ్ళు చేరారు ఈ పార్టీలో చేరి మా పరిస్థితులు ఏందా, మా బతుకులేందా గందరగోళంతో గజగజ వణికిపోతుంటే కొత్త బిచ్చగాడు పొద్దురాడు అయిన సామెతలాగా 10కి 10 కాదు 3 గెలవండి చాలు. ఇంటా ఉన్న మాటలు నేను కూడా అనిల్ని శాసనసభకి రానిరంట శబ్దాలు చేస్తున్నారు. మంగమ్మ శబ్దాలు పాపం కొంతమంది. నేను ఓడిపోయినా పర్వాలేదు, అనిల్ గడ్డ రాకూడదు. నేను ఎప్పుడూ ఒకే సామెత చెప్తా, మంది గడుక్కోండి రా బాగుంటుంది. మంది గడుక్కోకుండా ఊళ్ళోది గడగని పోతే కంపు కొట్టదు రా తప్ప అని ఎప్పుడూ చెప్తా. చెడపగరా చెడేవు అని. అట్టా ఊళ్ళోది గెలికి మీరు చెడ్డారు. అనిల్ని అసెంబ్లీ లోపలికి వస్తాడా లేదా భగవంతుడు, నెల్లూరు నగర ప్రజలు డిసైడ్ చేస్తారు. ఫస్ట్ మీరు వస్తారా లేదో చూసుకోండి. కాబట్టి నేనైతే ఛాలెంజ్కి ఇస్తున్నా, పోయిన ముగ్గురు ఖచ్చితంగా ఓటమిని చూస్తారు. 2024లో సవాల్, మీ ముగ్గురు శాసనసభలో అడుగు పెడతారా, ఎల్లినోళ్ళు శాసనసభలో అడుగు పెడతారా, అనిల్ అనేవాడు శాసనసభలో అడుగు పెడతారా తెలుసుకుందాం. నేను శాసనసభలో అడుగు పెడితే నా రాజకీయాన్నే సరి మూసేస్తా. నన్ను ఆపండి చూస్తాం. నేను కానీ అసెంబ్లీలో అడుగు పెడితే మీ రాజకీయాల్లోంచి వెళ్ళిపోతారా చెప్పండి. జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకొని జగన్మోహన్ రెడ్డి గుర్తుతో ఎన్నికలకు వెళ్తున్నా, ధైర్యంగా చెప్తున్నా. ఆ బొమ్మే మాకు శ్రీరామ రక్ష. అన్నీ కూడా ఆ బొమ్మతో వస్తానో ఆ గుర్తుతో వస్తా. గెలిచి శాసనసభలో అడుగు పెడతా. మీరు అడుగు పెట్టండి చూస్తాం. ఎవరైతే జగన్మోహన్ రెడ్డి మోసం చేసి పోయారో, ఏం కారణాలు పోయారో మీరు అడుగు పెట్టండి చూస్తాం. 10కి 10 దేవుడు ఎరుగురా నాయన, మీరు అడుగు పెట్టండి చూస్తానని చెప్పి తెలియజేస్తాను. పుట్టు అన్నీ కూడా తేలుస్తారు ఖచ్చితంగా. ఎవరైతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేశారు, ఖచ్చితంగా చెప్తున్నారు 2024లో ఆ ముగ్గురు 10కి 10 కాదు